తెలంగాణ 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 అన్న వస్తుంది టైంకి వస్తుంది. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, తెలంగాణ తెలంగాణ తెలంగాణ. పాట అధినాయక జయ హే భారత మాతే విధాత పంజాబ్ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగ హిమాచల యమునా గంగా ఉత్తర జగతి గంగా తవ శుభామే జాగే తవ శుభాశిషమాగే ఒక్కటైన చేతనం జై తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. ఆనాడు జేఏసీలో పనిచేసిన కార్యకర్తలకు 50 మంది తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దిన శుభాకాంక్షలు. ఆ రోజు నిజానికి ఎట్లయినా చేసి ఆపాలని ఆంధ్ర పాలకులు అనేక కుట్రలు పన్నిండ్రు. ఆఖరికి పార్లమెంట్ లో కూడా బిల్లు రాకుండా పెప్పర్ స్ప్రే చేసిండ్రు. రకరకాలైనటువంటి దుష్ట ప్రయోగాలు చేసిన పన్నాగాలు పన్నిన మొత్తం మీదనైతే అది సోనియా గాంధీ గారు పట్టుదల కారణంగా, అదే విధంగా ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు అందించినటువంటి మద్దతు, మీరా కుమారి గారు ఆ రోజు సభను ఒక నియమబద్ధంగా నడపటం వల్ల మొత్తంగా తెలంగాణ నాయకత్వం పార్లమెంటులో ప్రత్యేకించి ఎంపీలు ఆడ గట్టిగా నిలబడి పోరాటం చేయటం వల్ల బిల్లు పాస్ అయింది. బిల్లు పాస్ అయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర సాధన బిల్లు అక్కడి దాకా రావటానికి కూడా ప్రజలు చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు. చాలా మంది తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా బలిదానాలకు పాల్పడ్డారు. వేగంగా వచ్చే ట్రైన్ కి ఎదురుగా ఉరికిండ్రు, బంగ్లాల మీద నుంచి దూకిండ్రు, నీళ్లలో దొరికిండ్రు, విషం తాగిండ్రు, తమను తాము తగలబెట్టుకొని కొరకాసులాగా మారిపోయి ఈ రాష్ట్ర సాధన కోసం ఆహుతాయి. ఆ విధంగా బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊతమిచ్చారు. అనేక మంది ప్రజలు నిస్వార్థంగా తెలంగాణ కోసం కొట్లాడి, మంత్రులు అయిదామనో ఎమ్మెల్యేలు ఎంపీలు అయిదామనో కాదు, వాళ్ళందరూ కూడా నిస్వార్థంగా తెలంగాణ వస్తే చాలు మన బతుకు మనకు ఉంటదనే ఆలోచనతో కొట్లాడి, బతుకుంటది బతుకు జరుగుతుంది అనేది ఆ రోజు ప్రజలందరికీ ఒక ఆలోచన. ఉద్యోగాలు పెరుగుతాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, మన రాష్ట్రంలో మన సంస్కృతి మనం కాపాడుకోగలుగుతాం, ఒక ప్రజాస్వామిక బద్దంగా మనం జీవించగలుగుతామనే కోరికతోనే ఆ రోజు పోరాటం చేసిండ్రు. చాలా మంది చాలా త్యాగాలు చేశారు. ఈ కథ అంతా ఎందుకు చెప్తున్నారంటే, ఇది ఏ ఒక్కరి వల్లనో ఏర్పడ్డ రాష్ట్రం కాదు. ఒక 10 ఏళ్ల పాటు తెలంగాణ అనేది ఒకరి కథగా చూపించే ప్రయత్నం చేశారు. కానీ ఇందులో ఏ ఒక్కరు హీరోలు కాదు, 50 మంది ప్రజలు హీరోలు. సమరశీలతో సంఘటితంగా కొట్లాడటం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకుంటే
మనకు రెండు విషయాలు స్ఫురణకు వస్తాయి. మొదటిది ఏంటంటే ఈ అందరి ఆకాంక్షల సాధనే ఇప్పుడు ప్రభుత్వాలకు లక్ష్యంగా ఉండాలి. ఇవాళ తెలంగాణ ప్రజలకి బతుకు తెరువు పెరగాలి, అవకాశాలు పెరగాలి, వాళ్లకు ఇవాళ మెరుగైనటువంటి జీవితం దొరకాలి, గౌరవప్రదంగా బతికే అవకాశం కావాలి. అది ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు. దానికోసం ప్రభుత్వాలు పనిచేయవలసిన అవసరం ఉందని ఈ పోరాటం గుర్తు చేస్తా ఉన్నారు. రెండవది చాలా కీలకం. ఇంతగా పోరాడినటువంటి యోధులందరికీ కూడా ప్రభుత్వం సహాయం చేయాలి, ఏదో ఒక రకంగా సహాయం చేయాలి. వాళ్లకు మొట్టమొదటి గుర్తింపునివ్వాలి. రెండవది వాళ్ళ సంక్షేమం కోసం ఒక బోర్డు ఏర్పాటు చేయాలి. అదే విధంగా అందరం ఏం కోరుకుంటున్నామంటే వాళ్ళందరి అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాల్లో వాటా ఇవ్వాలి. అదే విధంగా ఇతర హామీలు కూడా 250 గజాలు జాగా ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ రెండు నెరవేరినట్టయితే తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా కొంత శాంతిస్తారు. మొట్టమొదట ఎవరమైనా ఈ లక్ష్యాలు సాధన జరగాలంటే తెలంగాణ ఉద్యమ చరిత్రను సరి చేసుకోవాలి. ఇది ఒక్కరి పోరాటం కాదు, సమస్త జన్ల పోరాటం, సకల జన్ల సంఘటిత పోరాట ఫలితంగా ఏర్పడ్డదనేది మొట్టమొదటి రికార్డు కావాలి. అది రికార్డు అయితేనే అప్పుడు వర్తమాన తెలంగాణలో ప్రభుత్వాల పాత్ర ఏంటి, మనందరి బాధ్యత ఏంటనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ బాధ్యతను గుర్తెరిగి వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది మనం. అందుకని ఈ జూన్ 2 ఇవాళ జరుపుకోవటం అంటే ఆ పోరాటాలన్నింటినీ గుర్తు చేసుకోవడం, మన రాష్ట్ర సాధన కోసం చనిపోయినటువంటి అమరులను యాద్ చేసుకోవడం, అదే విధంగా మనం ఈ భవిష్యత్తులో ఏ తమలో నడుచుకోవాలో నిర్ణయించుకోవటానికి ఇది ఒక అవకాశం, ఇది ఒక సందర్భం. ఈ సందర్భాన్ని మనం అందరం మర్చిపోకూడదని ఈ సందర్భంగా అందరికీ నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ ఏర్పడటంతో మనకు ఒక గుర్తింపు వచ్చింది. ఇవాళ ఈ రాష్ట్రం మంచి చెడులు ఆలోచించుకునే అధికారం మన చేతిలో ఉంది. ఇక్కడ మాట్లాడే పరిపాలన చేసే వాళ్ళు కానీ, అవసరమైతే వాళ్ళకు ప్రజల తరఫున నిలబడి సూచన చేసే వాళ్ళు కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు. ఇవాళ తెలంగాణ సంస్కృతికి ఒక గుర్తింపు దొరికింది. ఒక తెలంగాణలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దొరికింది. ఇక్కడి చరిత్రకు, వారసత్వానికి, ఇక్కడి సంస్కృతికి ఒక గుర్తింపు దొరికింది. ఇవాళ అన్నిటికంటే మించి ఇక్కడ ప్రజల బతుకుదెరువు అవకాశాల గురించి ఆలోచించే అవకాశం కలిగింది. ఇక్కడి వనరులు ఇక్కడి ప్రజలు సాధించుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఈ సమయంలో మనం ఆలోచించుకోవాల్సింది ఇక్కడ చాలా కీలకంగా మన కృష్ణా నదిలో మన వాటా మనకు దక్కాలి, గోదావరిలో మనం నీళ్లు మనం వాడుకునే సందర్భాలు రావాలి. దురదృష్టవశాత్తు పోయిన ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టింది కానీ అవన్నీ కూలిపోతున్నాయి. నీళ్లు మనం వాడుకోలేని పరిస్థితి, కానీ అప్పులు మాత్రం నెత్తినబడిపోయినాయి. ఈ దుస్థితి నుంచి బయటపడటానికి తెలంగాణ మరో పోరాటమే చేసింది. ఆ పోరాట ఫలితంగానే ఇవాళ కొంత స్వేచ్ఛావాయువులు పీల్చుకునే సందర్భం అయితే ఏర్పడ్డది. ఈ సందర్భం నుంచి ఇవాళ ప్రజల గురించిన ఒక చర్చ మళ్ళీ ప్రారంభమైంది. ప్రభుత్వం అంటే ఒక్కరిది, ఆ ఒక్కరు ఇష్టానుసారంగా అనుభవించవచ్చు అనే ఒక ఆలోచన నుంచి సమిష్టి సంక్షేమము, సమిష్టి వికాసమే ఇవాళ ప్రధానమైన కర్తవ్యంగా మళ్ళీ మనం ముందుకు వచ్చాయి. ఈ లక్ష్యాన్ని సాధించడమని సంబరపడి ఊరుకోకుండా ఇంకా ముందుకు మన ప్రయాణాన్ని తెలంగాణను ఒక ప్రజాస్వామిక తెలంగాణ, ప్రజా తెలంగాణగా మార్చడానికి మనం అందరం ఇంకా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. ప్రతిసారి అవతరణ దిన రోజు ఆ పురోగతి ఎంతవరకు సాధ్యమైంది, ఇంకా ఏం చేయవలసి ఉంటుందని సమీక్షించుకుంటూ మళ్ళీ మన ప్రయాణాన్ని రూఢిగా లక్ష్యాల వైపు, అమరులు ఏ త్యాగాలను మనం ముందుతో ఏర్పరిచిన ఈ తెలంగాణలో మనం సంఘటితంగా నిర్ణయించుకున్నటువంటి లక్ష్యాల వైపు ఈ రాష్ట్ర ప్రయాణం సాగే విధంగా మనం చూడవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఆ బాధ్యతను ప్రతి ఒక్కరూ నిర్వర్తిస్తారని నేను బలంగా విశ్వసిస్తున్నాను.